పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీకు తెలుసా? ఆ ఒక్క రాత్రి హనుమంతుడు తన పంచముఖి అవతారం ధరించకపోయి ఉంటే ఈరోజు మనం చదివే రామాయణం ముగింపు వేరేలా ఉండేది. ధర్మం ఓడిపోయి అంచును నిలుచుంది. సాక్షాత్తు శ్రీరాముడు ప్రాణాలు బలి కావాల్సిన పరిస్థితి. ఆలోచించండి. సత్యం మసకబారిపోయి అధర్మం గెలవబోతున్న భయానక క్షణాన్ని లంకలో యుద్ధం అత్యంత భయంకర మలుపు తీసుకుంది. తన అన్ని కుట్రలు ఫెయిల్ అవడంతో రావణుడు చివరి ప్రయత్నంగా పాతాళ లోకాధిపతి అయిన మహావి అహిరావణుడిని పిలిచాడు. అహిరావణుడు తన తంత్ర మంత్రాలతో వానరసేన మొత్తాన్ని లోతైన నిద్రలోకి నెట్టేసి ఒక్క రాత్రిలోనే శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని అపహరించాడు. వారిని తీసుకువెళ్ళింది పాతాళంలోని ఆ చీకటి లోకానికి. అక్కడ సూర్యకిరణం కూడా చేరదు. అతని ఉద్దేశం ఉదయం కాకముందే భవానీదేవి ముందు వారిని బలి చేయడం. ఈ భయంకర రహస్యాన్ని విభీషణుడు తెలుసుకునే క్షణమే హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా పాతాళ లోకానికి పరిగెత్తాడు. అక్కడ చూసిన దృశ్యం హృదయాన్ని కదిలించేసింది. శ్రీరాముడు లక్ష్మణుడు సంఖ్యలలో బంధించబడ్డారు. చుట్టూ 5 దిశల్లో 5 దీపాలు వెలుగుతున్నాయి. అహిరావణుడు గర్జిస్తూ చెప్పాడు, "ఈ 5 దీపాలు నా ప్రాణం. ఇవన్నీ ఒకేసారి ఆగిపోతే నేను చేస్తాను, కానీ అది అసాధ్యం" అన్నాడు. అదే క్షణం హనుమంతుడు తన మహావిశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. పంచముఖి అవతారం. తూర్పున వానర ముఖం, దక్షిణంలో నరసింహ ముఖం, పడమరలో గరుడ ముఖం, ఉత్తరములో వారాహి ముఖం, పైకి హయగ్రీవ ముఖం. ఈ రూపం చూసి పాతాళం కంపించింది. ఒక్క క్షణంలో 5 దిశల నుంచి విరుచుకుపడిన ప్రళయ వాయువు 5 దీపాలను ఒకేసారి ఆర్పేసింది. అహిరావణుడి శక్తి క్షణాల్లో నేలకూడింది. ధర్మం మళ్ళీ నిలబడింది. శ్రీరాముడు రక్షించబడ్డాడు. అందుకే పంచముఖ హనుమంతుడు అన్ని దిశల నుంచి తన భక్తులను కాపాడే మహారక్షకుడు అయ్యాడు. ఈ కథను విన్న ప్రతి హృదయం ఒకే మాట చెబుతుంది, జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.